గురుగారు. మీ ఇంట దేవుడు ఎవరు? లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి. ఏం పని చేస్తారు మీరు? ఇక్కడ మనం ప్రైవేట్ కంపెనీలో ఫిట్టర్ గా చేస్తున్నానండి. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి? ఈ వర్క్ 5 సంవత్సరాలు చేస్తున్నాను. నేను నేర్చుకో 10 సంవత్సరాలు అయింది సార్. ఓకే, రైట్. జాతకం అయితే చాలా బాగుంది, కానీ జన్మ జాతకంలో చాలా మంచి జాతకంలో, మంచి రాజయోగంలోనే జన్మించారు. ప్రాబ్లం లేదు మీ జాతకంలో. మంచి పేరు, గుర్తింపు, ఎక్కడ వెళ్ళినా మంచి రెస్పెక్ట్ అన్నీ ఉంది. కానీ మీ లైఫ్లో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు. ఇది ఒకటే. 200% ఎఫర్ట్స్ వేస్తే 20% రిజల్ట్. ఇలా ఉంది మీ పరిస్థితి. ఇలా ఉంటే జీవితంలో ఎదగడం చాలా స్లో ఉంటుంది. మీపైన మీకే బాధ వేస్తుంది. నా లైఫ్లో నేను ఇలాగే ఉండిపోతానా, పైకి వెళ్తానా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఖచ్చితంగా మీరు పైకి వస్తారు. మీరు దానికన్నా మంచిగా ఆరోగ్యం బాగా చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే మానసికంగా ప్రశాంతత లేదు మీకు. మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు. అందులో ఈ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం మేజర్ వస్తుంది. యాసిడిటీ కానీ, కిడ్నీ ట్రబుల్ కానీ, లేదు ఈ స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది లైఫ్లో. కొంచెం యోగాసన, ప్రాణాయామ, ముద్రా యోగాలు ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఆరోగ్యాన్ని సాధారణకు రావచ్చు. అయితే ఉద్యోగంలో అభివృద్ధి, మానసిక ప్రశాంతత కోసం ప్రతి సోమవారం చెరుకు రసం కాస్త తీసుకెళ్ళి ఎక్కడైనా శివలింగం ఉంటే దానిపై పోసి ఒక బిల్వదళం పెట్టిరండి. 16 వారాలు లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటేనూ మంచిదే. మళ్ళీ ప్రతి గురువారం రావి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి అక్కడ ఒక పాలు చెట్టుకే పోసి చిన్నగా 10 ml అంతే చాలు పోసి చెట్టుని ఒక 5 ప్రదక్షిణలు, వేప చెట్టు, రావి చెట్టుని, వీటిని 5 ప్రదక్షిణలు చేసుకొని రావడం. ఇలా ఒక 16 వారాలు చక్కగా చేస్తే మానసికంగా ప్రశాంతతను వస్తుంది. ఉద్యోగంలో ప్రగతి, మీరేమనుకుంటున్నారో దాంట్లో అభివృద్ధి వస్తూ ఉంటుంది. అయితే కానీ ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త పడండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. మరి ఈనాటి యోగక్షేమం? ఈనాటి యోగక్షేమం అంత ముందుగా నేను వ్యసనాల గురించి చెప్పాలి అని వచ్చాను, కానీ నాకు తెలియకుండానే టైం అయిపోయింది. 7 వ్యసనాలు, 7 అడుగులేమో మనకు తెలుసు, దాన్ని వివరంగా చెప్తాను. కానీ 7 వ్యసనాలు ఏది? 7 వ్యసనాలు వదిలేస్తే జీవితంలో ఇక మీరు ఇంకొక రెండో మెట్టు పైకి వచ్చినట్టే. ఆ వ్యసనాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు, కానీ ఒక్కది మాత్రం చెప్తాను. ఆ 7 వ్యసనాల్లో ఒకటో వ్యసనం ఏంటంటే తను వ్యసనం. తను అంటే నేను అనే వ్యసనాన్ని మానేయాలి. ఇంకా 6 సోమవారం వచ్చి మీకు చెప్తాను. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు అన్నట్టే యోగక్షేమం. ఈరోజు శుక్రవారం, చాలా ఉత్తమమైన రోజు. వైశాఖ పంచమి, చాలా మంచి రోజు. ఈరోజు ఎవరికైతే ఆర్థిక స్థితిలో సమస్యలు ఉంటాయో వాళ్ళు మహాలక్ష్మిని ఆకర్షించడానికి, అంటే ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి చెందడానికి, ఇంట్లో కుటుంబంలో ప్రశాంతంగా లక్ష్మి అనుగ్రహం పొందడానికి మహాలక్ష్మి దేవాలయం, లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ పద్మావతి, లక్ష్మీ నరసింహ, ఇది ఎక్కడ లక్ష్మి ఉండే ఉంటుంది. అలాంటి దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకోండి. అక్కడ పూజలు పునస్కారాలు మీ ఇష్టం, చేస్తారో లేదో, కొబ్బరికాయ అవన్నీ ఏం అవసరం లేదు. తీసుకెళ్తే తీసుకెళ్ళండి. అయితే దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకొని అక్కడ దేవాలయాన్ని ఒక 5 ప్రదక్షిణలు చేసుకొని అక్కడ కూర్చోకూడదు. తర్వాత నేరుగా ఇంటికి వచ్చి ఇంటికి కుడికాలు లోపల పెట్టి దేవుడి గదిలో దీపం వెలిగించి ఇంటిలో నైరుత్య భాగం, కుబేరస్థానం అంటాం, నైరుత్యం, ఆ ఇంటికి నైరుత్య స్థానంలో కూర్చొని కనకదార స్తోత్రం చదవండి. ఇలా చేసింది అయితే ఈరోజు నిజంగా మీకు మహాలక్ష్మి వచ్చి మీ ఇంటి తలుపట్టడం ఖచ్చితం. చక్కగా చేయండి. లక్ష్మి ఆకర్షణ అంటే లక్ష్మి అభివృద్ధి పొందగలరు. ఇదే ఒక అద్భుతమైన ఈరోజు మనమందరూ చేసే మహాసంకల్పం యోగక్షేమం. ఈరోజు సాయంత్రం లక్ష్మీ శ్రీ మహావిష్ణువుల ఆలయాన్ని సందర్శించి 5 ప్రదక్షిణాలు చేసి ఇంటికి వచ్చి ఇంట్లో నైరుతి స్థానం అంటే కుబేర స్థానంలో కూర్చుని కనకధరా స్తోత్రం పఠిస్తే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायाः आमीलिताक्षम् अधिगम्य मुदा मुकुन्दम्
కందమనిమేషం అనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.